So, hi guys, welcome to the review of Dude trailer. So, Dude movie directed by Kirteshwaran and acted by Pradeep, Mamita and Neha Shetty. అండ్ ఈ మూవీ మైత్రి మూవీస్ ప్రొడక్షన్స్లో వస్తుంది అండ్ ఈ మూవీ బైలింగ్వల్లో అటు తమిళ్ అండ్ తెలుగులో ఒకేసారి రిలీజ్ అవుతుంది October 17th. సో డ్యూడ్ మూవీ ట్రైలర్ ఇది మమ్మల్ని ఇంప్రెస్ చేసిందా లేదా ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. నా పేరు అజయ్ అండ్ దిస్ ఇస్ రవి. సో రవి, నీకు ట్రైలర్ ఇంప్రెస్ చేసిందా చేయలేదా? నేనైతే ఇంప్రెస్డ్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ October 17 టు వాచ్ ద మూవీ. ఎందుకు అంటే నాకు ప్రదీప్ గారి సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చాలా ఫన్నీగా ఫీల్ అయ్యి అది ఇప్పుడు దాకా సక్సెస్ అయింది. సో ఇది థర్డ్ మూవీ అతను హీరో యాక్ట్ చేస్తున్నాను. సో నేను థర్డ్ టైం కూడా అది సినిమాలో ఉందనిపించి ట్రైలర్లో కూడా చూపించారు. దానికోసం చాలా ఎక్సైట్గా ఉన్నాను. ఏంటంటే హీరోని ఒక మంచి ప్రెజర్ కుక్కర్ లాంటి సిచ్యువేషన్లో పెట్టినప్పుడు హీరో చేసే యాక్షన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రదీప్ గారు సక్సెస్ ఫామ్ అయిపోయింది లాస్ట్ 2 years నుంచి. సో అది కాకుండా ట్రైలర్ బ్యాక్ సైడింగ్ మూవీస్ ఏంటంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అది కొంచెం తెలుస్తుంది క్లారిటీగా. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్ చూపించిన వరకు. ఎందుకంటే హీరోయిన్ చెప్తున్న డైలాగ్స్ అన్ని కూడా ట్రైలర్లో అలాగే ఉన్నాయి. కొంచెం ఫన్నీగా ఉన్నాయి అండ్ కొంచెం విలన్స్ గ్రే షేడ్లో కూడా కనిపిస్తున్నాయి. హీరో కంటే ఎక్కువ హీరోయిన్ క్యారెక్టర్లో కొంచెం గ్రే షేడ్ బాగా కనిపిస్తుంది. నీకు అనిపించింది? నేను ఇంకా మారుతుంది గురించి, బట్ నీకు అనిపించింది నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే మూవీ చూడంగానే ఫస్ట్ ట్రైలర్ చూడంగానే వావ్ అనిపించలేదు, కానీ ఇట్స్ గుడ్, డీసెంట్ అనిపించింది. ఎందుకంటే ప్రదీప్ లాస్ట్ మూవీస్ లవ్ టుడే, రైజ్ ఆఫ్ ది డ్రాగన్ అండ్ ప్రెసెంట్ ఇప్పుడు వచ్చే డ్యూడ్ కూడా ఆయన ఒక యూనిక్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వస్తాడు. లైక్ లవ్ టుడేలో ఎక్స్ప్రెషన్స్, తను ప్రెషర్లో ఉన్నప్పుడు, నువ్వు చెప్పినట్టు ఆ ప్రెషర్లో ఉన్నప్పుడు తన తన కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. అండ్ రైజ్ ఆఫ్ ది డ్రాగన్స్లో తన యాటిట్యూడ్ అనమాట, ఆ సిగరెట్ ఏదైతే వెలిగిస్తాడో అది ఇలా కొట్టడం కానీ. అండ్ ఈ మూవీలో నాకు మెయిన్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో ఇలా అంటుంటాడు ప్రతిసారి. అది ట్రైలర్లో మనం చూస్తే ఫస్ట్ కొన్ని షార్ట్స్ పడుతుంటాయి టక్ టక్ అని. అండ్ అదొకటి. అండ్ ఇంకొకటి చాక్లెట్, ఆ చాక్లెట్ ఇట్లా స్లైడ్ చేసి అది డైలాగ్ చూసే ఎలా ఉందో, హీరోయిన్ సిగరెట్ నువ్వు స్మోక్ చేరిపోయిన వల్ల సిగరెట్ తాగడం వల్ల చాక్లెట్ అనమాట. అది ఎలా ఉందంటే స్మోక్ చేసి పోకపోతే షుగర్ వచ్చి పోనట్టు ఉంది. అది కొంచెం పండుగ అనిపించింది. ఒక తర్వాత ఇంకా నాకు అలాంటి సీన్స్ కొంచెం బాగా నచ్చాయి. సో నాకు ట్రైలర్లో అదొకటి ఇంప్రెస్ చేసింది. అండ్ మేకింగ్ ఓవరాల్ డైరెక్టర్ స్టోరీ నువ్వు చెప్పినట్టు ఎక్కువ రివీల్ చేయలేదు. మనకు తెలుసు, మనం 2-3 times చూసాం. సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కానీ అది కాకుండా నేను ఇంప్రెస్ ఏంటంటే డైరెక్టర్ మేకింగ్, తన తన కైండ్ ఆఫ్ మేకింగ్, స్టోరీ ఎక్కడ రివీల్ కాకుండా తన కైండ్ ఆఫ్ మేకింగ్తో ఇంప్రెస్ చేశాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నాకు పాజిటివ్ అనిపించింది, ఆ లాస్ట్ ట్రైలర్లో ఏదైతే లాస్ట్ ఒక 10 seconds బిట్ ఉంటుంది, దేవదాస్ సార్ అని చెప్పి మమతా అంటారు కదా. సో అది అసలు నేను రిపీటెడ్గా ఇన్స్టాగ్రామ్లో మొన్నటి నుండి చూస్తున్నాను. ప్రతి ఒక్క 4 reelsకి ఆ వీడియో ఒకటి కింద వస్తుంది అనమాట. సో అది నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. అండ్ అదే ఐ మీన్ ఉరుమ్ లైట్ సాంగ్, అది తమిళ్లో బాగా అందరికి ఎక్కేసింది. ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో కూడా ప్రతి ఒక్కరు ఆ సాంగ్ని ఇన్స్టాలో పెట్టుకోవడం, అది బాగా ఫేమస్ అయిపోయింది. ఆయన మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సినిమాలో అదొక ప్లస్ పాయింట్. బట్ నాకు ట్రైలర్లో ఎందుకో మ్యూజిక్ కొంచెం గజిబిజిగా అనిపించింది, అంత ఫ్లో లేదు. మేబీ మూవీలో మనం ఇంప్రెస్ చేయొచ్చు, అది ఒక స్లో పాయిజన్ లాగా అనిపిస్తుంది. సో నీకు మ్యూజిక్ గురించి నీకేమనిపించింది? నాకు మ్యూజిక్ బాగుంది, ట్రైలర్ చాలా బాగా. నాకు మామూలుగా అలాంటి రేజింగ్గా లైక్ అంటే వెళ్ళిపోతుంటే ఆ మ్యూజిక్ నాకు బాగా ఎక్కేస్తుంది. ఏదన్నా అంటే స్పీడ్గా వెళ్ళిపోవాలి, లేగా సాగదీయకూడదు మనకి. సో అది బాగా ఎక్సైటెడ్. ఐమ్ సీటెడ్. సో 17th సినిమాకి వెళ్తున్నాం పక్క. మీ హీరోయిన్ క్యారెక్టర్ కోసం వెళ్దాం మనం పక్క. హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్ రోజ్ చేస్తుంది. మామూలుగా సినిమాలో హీరోయిన్ వెళ్ళి పొట్టేసిరా అంటుంది, దీంట్లో ఈ బాడీ వేసుకుని కొడతామని అడుగుతుంది. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇంత బాడీస్ నువ్వు కొట్టగలవా హీరో చెప్తున్నాడు, కొట్టగానే కొట్టించుకుంటా అని చెప్పి. అలాంటి డైరెక్టర్ కొంచెం ఏదో తన కైండ్ ఆఫ్ టచ్ ఏదో ఉందనిపిస్తుంది హీరోయిన్ డిజైన్లో. లైక్ లాస్ట్లో కూడా ఏమంటుంది, బాగుంటుంది బాగుండాలి, ఇద్దరు నష్టమైపోవాలి. ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ మనం రీసెంట్గా సినిమాలో చూడడం అయ్యి. హీరో ఏమో లైక్ ప్రదీప్ గారు రీసెంట్ ఇంటర్వ్యూస్లో ఏం చెప్తున్నారు, హీరో క్యారెక్టర్ సాక్రిఫైసింగ్ అని చెప్తున్నారు. హీరోయిన్ ఏమో నువ్వు ఏం సాక్రిఫైస్ చేసినా అంత లాగేసుకుంటానంటే హీరోయిన్ క్యారెక్టర్ ఉంది. సో ఏదో సో టైటిల్ జస్టిఫికేషన్ ఉంది కదా, డ్యూడ్. డ్యూడ్ అంటే ఫ్రెండ్, అంటే హెల్పింగ్. నువ్వు ఫ్రెండ్ చెప్తా చెప్పి మొత్తం గుడిపెడతాను, సాయం చెప్తాను చెప్పి మొత్తం గుడిపేసేలా ఉంది హీరోయిన్ క్యారెక్టర్. సో చూద్దాం. నాకేదో వన్ మోర్ బ్లాక్ బస్టర్ ఫర్ ప్రదీప్ అనిపిస్తుంది. ఐఎమ్ ఎక్సైటెడ్. చూద్దాం 17 సినిమా చూసి మళ్ళీ మాడుకోవాలి సినిమా గురించి. ఇంకేమన్నా ఉంటే కనుక మరీ ఎక్కువ రివీల్ చేయకుండా 17th సినిమా చూసాక మాట్లాడు. సో సేమ్ నేను కూడా రవి లాగే నాకు సినిమా చూడంగానే, ఐ మీన్ ట్రైలర్ చూడంగానే చాలా ఎక్సైట్ అయ్యాను.
100% 17th రోజు మేమిద్దరం మూవీకి వెళ్తాం. మూవీ వెళ్ళి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో రివ్యూ అనేది వస్తుంది. అది మేబీ అది 17th రోజు అవ్వచ్చు, అది మేబీ నెక్స్ట్ డే అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండ్ ఈ ఛానల్లో. సో మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చుంటుంది. సో డెఫినెట్గా మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. సో మా వీడియో ఓవరాల్గా మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ 17th రోజు మనం డ్యూడ్ మూవీ రివ్యూతో వస్తున్నాం. సో అప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు ఇలా సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి ఎన్నో మూవీస్ వీడియోస్, రివ్యూస్ అండ్ ట్రైలర్ టాక్స్ అండ్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి అప్కమింగ్. సో దిస్ అవర్ ఫస్ట్ వీడియో, ట్రైలర్ ఇంప్రెషన్ ఎలా అనిపించింది అన్నది. సో 17th రోజు మూవీ రివ్యూతో వస్తాం. అండ్ థ్యాంక్ యూ.